ఈరోజు జీవితం గురించి తెలుసుకుందాం. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఉన్నాయి జీవితాలు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీవితము, ఇంపార్టెన్స్ ఆఫ్ జీవితము. లైఫ్ అంటే ఏంది? తిన్నామా, తాగామా, పన్నామా, చచ్చిపోయినామా? ఇది కాదు. బాధలు వస్తే ఏడ్చినామా? అది కాదు. జీవితాన్ని జీవించాలి, పరిపూర్ణంగా జీవించాలి. సరి అయిన జీవన విధానం లేదు ఎక్కడ. సరి అయిన ఆలోచన విధానం లేకపోవడమే. సరి అయిన ఆధ్యాత్మిక విధానం లేకపోవడం. సరి అయిన మాటలు వినకపోవడం. సజ్జన సాంగత్యం చేయకపోవడం. అందుకే జీవితాలు ఇట్లా అయిపోతున్నాయి. ఏ జీవితంలో గురువు అనేవాడు ఉండడో, పేపర్ వెయిట్ లేని పేపర్లు ఎట్లుంటాయో అట్లా ఎగిరిపోతాం మనం. దారం తెగిన పటంలాగా ఉంటది జీవితము. ఆ దారాన్ని కట్టేయాలి. గురువు చేతులు ఉండాలి. ఒక స్పిరిచువల్ ఉండాలి. జ్ఞానాన్ని కట్టేయాలి. అప్పుడే ఆ పేపర్ వెయిట్ లాగా మనం ఇది ఉంటది. 20 ఇయర్స్ ఏజ్ లో నాకు దొరికింది అది. అందుకే ఇంత బ్యాలెన్స్ గా ఉన్నాను నేను. దొరుకుంటే నేను ఎట్లా ఉండేవాడినా ఈరోజు. గురువులు ఏం చేస్తారు? వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, మనకు పట్టుకోవాలి, మన చేతిలో ఉంటది. మనం పట్టుకునే వరకు రాదు. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ తాగేది గుర్రమే. అందుకే ఈరోజు నిజమైన ఆధ్యాత్మిక జీవితం పత్రిగారి అకార్డింగ్ టు పత్రిగారు జీవితం అంటే ఎలా ఉండాలి? పంట తింట పంట కాదు. జీవితం అనే డైరీలో రోజు ఒక పేపర్ తిప్పాలి. మనకు మనం చెక్ చేసుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు ఇంకా ప్లస్ అయినామా, మైనస్ అయినామా? బుద్ధిపరంగా, ఆత్మపరంగా, ఫిజికల్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా రోజు ఒక పేపర్ దింపుతూ పోవాలి. ఇప్పటికీ ఇన్ని ఏళ్ళు పోయింది లైఫ్. 60, 70, 80 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. జీవితం ఇంత పోయింది ఇప్పటికే. అందుకే చిన్న వయసులో దొరకాలి. కళ్యాణ్ వచ్చాడు చూడండి, పెళ్లి కాకముందే సన్యాసి అయిపోయాడు ఆయన. ప్రపంచము జీవితం అనేది తెలుసుకొని అప్పుడు దిగాలి బురదలో. అప్పుడు మనకు అంటుకుంటూ ఉంటాము. అందుకే పెళ్లిళ్ళు కాకముందే, చదువులు ఉన్నప్పుడే, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం రావాలి. 20 ఇయర్స్ ఏజ్ లోనే నాకు కూడా వచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కళ్యాణ్ లాగానే ఉన్నా నేను. అప్పుడు లేతగా ఉన్నాను ఇంకా. ఆ, అప్పుడు దొరికిందనే ఇంత బ్యాలెన్స్ గా ఉన్నాను. జీవితంలో పెంట ఎక్కడెక్కడ ఉందో క్లియర్ గా అనిపించేది నాకు. అందుకే జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాను. ఏది మీదే వేసుకోలేదు నేను ఎప్పుడు. జీవితం అనే డైరీలో రోజు ఒక పేపర్ తిప్పాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెక్ చేసుకోవాలి మనకు మనం. సెల్ఫ్ చెక్. అందులో మనం నేర్చుకున్న పాఠాలు కూడా రాయాలి. ఏం చేస్తున్నాం అనేది. అవి భావి తరాలకు ఉపయోగపడతాయి అప్పుడే. అందుకే రికార్డింగ్ పెట్టాలి. ఈ యూట్యూబ్ లో ఉన్న రికార్డింగ్స్ అన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి అవి పనికొస్తాయి. ఫ్యూచర్ లో ఒక 20 ఇయర్స్ తర్వాత పిరమిడ్ సొసైటీ ఎట్లా ఉండేది అంటే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. పాఠాలు అంటే కష్టం కానీ, సుఖం కానీ, బాధ కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, దాంట్లో నుండి అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠాలు రాయాలి. బాధ వచ్చింది, మన లోపల ఎట్లుంది ఇన్నర్ అప్పుడు చూడాలి, చెక్ చేసుకోవాలి. ఒక దుఃఖం వచ్చింది అంటే అది పాఠం నేర్పడానికి వస్తుంది. దుఃఖాలు చుట్టాలుగా వస్తాయి పోతాయి. నేర్చుకోవాలి మనం. టక అది ఇది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని నేర్చుకోవాలి దానికి. ధ్యానం ఉన్నోళ్ళకి బాగా అర్థమవుతుంది అది. అర్థమైందా? కష్టం గాని, సుఖం గాని, సుఖం వచ్చిన గాలిలో ఎగిరిపోవద్దు మనం. దారం తెగిన పటంలాగా అయిపోతాం. లేక లేక డబ్బు వస్తే, లేక లేక పేరు వస్తే, లేక లేక చదువు వస్తే, లేక లేక మంచి జాబ్ వస్తే, లేక లేక మంచి భార్య వస్తే ఇక ఆగమిక ఎవ్వరికి ఇక అంత ఎందుకు అవసరమా? అంత ఆ ఎగురుడు ఎందుకు? ఆ భగవద్గీత అదే చెప్తుంది. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభో జయో జయ. సుఖం గాని, దుఃఖం గాని, జయం గాని, అపజయం గాని బ్యాలెన్స్ గా ఉండాలి ఎప్పుడు. సాక్షిగా సుదీర్ఘంగా చూడాలి. విట్నెస్ గా ఉండాలి. సినిమా ఇదంతా ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది.
కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ అయిపోయినాయి మనయి. సినిమా నడుస్తుంటది. యోగి ఏం చేస్తాడు? పక్కకొచ్చి చూస్తాడు. ధ్యానం ఉన్నోడు. ధ్యానం లేనోడు ఏం చేస్తాడు? అందులో దూరుతాడు. అందులో దూరి పెంటలో పడి బూడిద బూడిద అయిపోతాడు మొత్తం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కాదు. జీవితం కూడా మొత్తం నాశనం అయిపోతది. పెంటలాగా అయిపోతది. అందుకే ఈ అంత దుఃఖాలు వాళ్ళ మీదైన జాతకాలు, వాస్తు దోషాలు, కర్మ సిద్ధాంతం అన్నీ పనిచేస్తాయి. ఏ గుడికి పోయినా క్లీన్ గాదు. ఏ గంగా జమునాల స్నానం చేసినా క్లీన్ గాదది. తెలుసుకొని చెయ్యాలి ఎప్పుడు. ఆధ్యాత్మికంలో రాషనాలిటీ అనేది ఉండాలి కొద్దిగా. కొద్దిగా బుద్ధిపూర్వకంగా ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ దైవంతో కమిట్మెంట్ ఉండాలి. గంటలు గంటలు పూజలు చేస్తేనే సంతోషపడతాడనుకుంటారు. అట్లేమి ఉండదు. గంట కొడితే, పూలు పెడితే, పసుపులు పెడితే ఆడ మంచి ఆహ్, ప్రసాదాలు ఎక్కిస్తే భగవంతుడు సంతోషిస్తాడనుకుంటారు. అది ఎప్పుడు గాదు. నేనేం పెట్టా ఆయనకు. నేను పెట్టేదంతా ఇదే. బుద్ధికి భోజనమే నేను పెట్టేది. ఇది ఎంత సంతోషిస్తాడో ఆయన. ఆయనకు కావాల్సింది మనం ఇవ్వాలి. అది ఇస్తలేము. ఏమో చేస్తున్నాం. మామూలు ఇచ్చినట్టుంది. నువ్వు ఒక్క కొబ్బరికాయని నేను 11 కొడతా. ఇంకోటి 108 కొడతా అంటాడు. ఏం గాదు అట్లా కొడితే. సుఖం గాని, దుఃఖం గాని వచ్చినప్పుడు మనం ఎట్లున్నాం? ఎంత స్టేబుల్‌గా ఉన్నాం చెక్ జేసుకోవాలి. అర్థమైందా? దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఎగిరిపోయినాం? సుఖం వచ్చినప్పుడు ఎలా ఎగురుతున్నాం? రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని నిలబడి ఉన్నామా లేదా? అది చెక్ జేయాలి. బాధ వచ్చినప్పుడు ఒకడొక మాట అంటాడు. మనం ఎంబడి తీసుకుంటాం. అంటే మన రిమోట్ వాడి చేతిలో ఉన్నట్టే. మన రిమోట్ వేరోళ్ళ చేతిలో ఉన్నట్టు. అట్లా ఎప్పుడు ఇయ్యొద్దు. రిమోట్ గుంజుకొని సెల్లు, గిల్లు అన్నీ తీసి పడేయాలి. పక్కకు పడేయాలి. మన రిమోట్ ఎవ్వడికి ఇయ్యొద్దు. పత్రిసారి చేతిలో ఇయ్యొచ్చు. ఓకే. బుద్ధుని చేతిలో ఇయ్యొచ్చు. కృష్ణుని చేతిలో ఇయ్యొచ్చు. శివుడి చేతిలో ఇయ్యొచ్చు. అమ్మవారి చేతిలో ఇయ్యొచ్చు. లీడర్ల చేతులకి ఇయ్యొద్దు. రాక్షస వృత్తిలో ఉన్నోళ్ళ చేతిలో పోవద్దు మనం ఎప్పుడు. అర్థమైతుందా? మన రిమోట్ మన చేతిలో ఉండాలి. ఎప్పుడన్నా ఇస్తే మంచి యోగేశ్వర్ల చేతిలో పోవాలి మనం. అక్కడ గూడా మన అవేర్‌నెస్ మనకుండాలి. వాళ్ళు మనకు గైడ్ జేస్తారు. ఒక ప్రొటెక్షన్ ఇస్తారు. సజెస్ట్ జేస్తారు. ఎలా ముందుకు పోవాలనేది. అర్థమైందా? ఆనందం గాని, దాంట్లో నుండి అనుభవ అనుభవంని తీసుకోవాలి. అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠాలు చాలా ఉంటాయి మనం నేర్చుకునేటియి. సుఖమొచ్చినప్పుడు ఎలా ఉండాలి? దుఃఖమొచ్చినప్పుడు ఎలా ఉండాలి? దెబ్బ తలిగితే నొప్పి అవుతుంది. ఎవరైనా తిడితే బాధ అయితుంది. నొప్పి శరీరానికైతది. బాధ మనసుకైతది. అర్థమైందా? జీవితంలో దేన్నైనా సాధించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. ఇది లేకుంటే ఏం సాధించలేం మనం. ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక ఇంజినీర్ గావాలన్న ఒక కమిట్మెంట్. దానికి సరిపోయే దీక్షలు చేయాలి. ఒక సంగీత కళాకారులు గావాలన్నా, ఒక తబలా గాని, ఒక వయలిన్ గాని, ఒక సితార్ గాని, ఒక గాయకుడు గాని, ఒక డాక్టర్ గాని, ప్రతిదానికి ఇన్వెస్ట్‌మెంట్ ఏంది అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. జీవితంలో కష్టాలు, సుఖాలు కలబోసి ఉంటాయి ఎప్పుడు. ఈసీజీ తీస్తే అప్ అండ్ డౌన్స్ వస్తేనే మనిషి బతికున్నట్టు. లైన్‌గా వచ్చిందంటే అయిపాయే. సారీ అంటాడు డాక్టర్ అంతే. ఎప్పుడు సుఖమే ఉంటే గూడా దుఃఖం యొక్క విలువ తెలీదు. ఎప్పుడు దుఃఖం ఉంటే సుఖం విలువ తెలవదు. అందుకే అది ఉండాలి, ఇది ఉండాలి. ఉప్పు ఉండాలి, కారం ఉండాలి. దాంతో ఒక స్వీట్ ఉండాలి. ఎప్పుడు పెరగడమే అంటే కుదరదు. జీవితంలో ఈ పాఠాలు నేర్చుకోవడానికి అప్ అండ్ డౌన్స్ ఉంటది. ఇది మనకు మంచి పాఠశాల. భూలోకం అనేది ఒక పాఠశాల. అందులో నేర్చుకునేది చాలా ఉంటది. అర్థమైందా? స్కూల్‌కి పోయినట్టు ఈ భూలోకానికి మనం వచ్చినాం. ఇక్కడ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి మనం. అదే సోల్ ఎవల్యూషన్ అంటారు. జీవితంలో కష్టాలు, సుఖాలు కలబోసి ఉంటాయి. ఎలాగైతే ఒక నాణానికి 2 వైపులు ఒక పక్క బొమ్మ, మరొక పక్క బొరుసు ఉంటుందో,
అలాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలన్నవి కలబోసి ఉంటాయి ఎప్పుడు. అందుకే తెలివున్నోడు ఏం చేస్తాడు పక్కకొచ్చేస్తాడు. అదొద్దు, ఇదొద్దు. అందరు నా పిల్లలే పాస్ గావాలంటారు. ఫెయిల్ ఎవరి పిల్లలు గావాలి? అందరు నాకే కోట్లు గావాలి. లేనోడు ఎవడుండాలి? ఏదైనా గావాలి అనుకుంటే దాని ఎంబడి తోకుంటది ఎంబడే. రిఫ్లెక్ట్ అయితదది ఎంబడే. అందుకే మంచిది తెలివితో మనం ఏం జేయాలంటే అదొద్దు, ఇదొద్దు సార్ అనాలి. సుఖమొద్దు. ఓయ్! దుఃఖం గూడా వద్దు. పాస్ జేయకు ఓకే. ఫెయిల్ గూడా జేయొద్దు మరి. దీన్ని అర్థం జేసుకోండి. మంచి స్థితి అది. స్థితప్రజ్ఞ స్థితి అది. భగవద్గీతలో సాచురేషన్ ఏంది అంటే ఇదే. ఎప్పటి వరకు సాధనలు జేయాలంటే ఇంతవరకే. ఆ స్థితిని సంపాదించుకున్నామంటే అయిపాయే ఇంకేం లేదు. అర్థమైందా? అప్పుడు మీరు ఏం కోరికలు లేకుండా రమణ మహర్షిలాగా అయిపోయినారనుకోండి. అప్పుడు ఆయనకి టెన్షన్ అయిపోతది. ఎట్లన్నా ఇయ్యాలి, ఈళ్ళకి సొంత ఇల్లు లేదు, కారు లేదు, ఏదో ఒకటి ఇయ్యాలి. పిల్లలు లేరు, పిల్లలియ్యాలి. డబ్బు లేదు, డబ్బు ఇవ్వాలి. వాళ్ళకి టెన్షన్ అయిపోతదిగ. ఎందుకంటే మనం అడగము. చెప్పాను గదా! వేసుకోవడానికో చొక్కా, తినడానికో నిమ్మకాయ తొక్క, పడుకోవడానికో పక్క. ఈ స్థితిలో ఉండాలి మనం. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేనోళ్ళకు పత్రిసార్‌లాగా జీవితం ఉంటది. బుద్ధుడికున్న జీవితం రాజభోగమేగ. ఏం తక్కువుండదు. వద్దన్నా వస్తదప్పుడు. ఎందుకంటే అడగం గదా! వచ్చినా ఓకే, లేకున్నా ఓకే. అన్నట్టు ఉండాలి ఎప్పుడు. ఆ స్థితిని సంపాదించుకున్నామంటే అద్భుతంగా ఉంటది జీవితం. ఒక సాటిస్ఫాక్షన్ జీవితం. ఎన్ని సార్లు ప్లాట్‌ఫార్మ్‌లో పడుకున్నానో, ఎన్ని సార్లు ట్రైన్‌లో లుంగేసుకొని పడుకున్నానో. ఆ! ఎన్ని సార్లు 3 రోజులు ట్రైన్‌లో కూర్చొని పోయినంక క్లాస్ ఫెయిల్ అయిపోయింది. మిస్ ఫైర్ అయింది. క్యాన్సెల్ అయింది. ఏం గాలే బాధపడలే. ఆ సిటీ అంతా చూసుకొని వచ్చినా అంతే. ఏముంటది? అంత బాధపడేది ఏం గాదు. కొంపలు అంటుకుపోవు. టెన్షన్ పడే అవసరమే లేదు అనుకున్నా. జైపూర్, రాజస్థాన్‌లో అది. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే నాకు టైం లేదు. అప్పుడు మేము పోయి పడి పడి చెప్తే వాళ్ళ దగ్గర టైం లేదు. ఇప్పుడు నాకు టైం లేదు. పిలుస్తున్నారు వాళ్ళు. కొన్ని వేల మంది ఉంటారు ఇప్పుడు నేను వస్తున్నానంటే. అంతా చేంజ్ అయిపోయింది. ప్రతి చోట ఇదే జరిగింది నాకు. పంజాబ్‌లో, రాజస్థాన్‌లో, గుజరాత్‌లో, మహారాష్ట్రలో, కలకత్తాలో, బాంబేలో, ఢిల్లీలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఎవరుండే అప్పుడు. 30 ఇయర్స్ బ్యాక్ ఎవరు లేరు. ఊరూరు, వాడ వాడల్లో, పల్లె పల్లెల్లో ఇంటింటికి తిరిగి జనాల దగ్గర దాకా పోయేవాళ్ళం. ఇట్లా పని చేసిన అప్పుడేసిన విత్తనాలవి. ఈరోజు పీఎస్ఎస్ఎం ఒక రేంజ్‌లోకొచ్చింది. అర్థమైందా? బొమ్మ కోర్స్ ఎలా ఉంటదో సుఖదుఖాలు గూడా ఉంటాయి. ఎప్పుడు నేను ధ్యానం జెప్తా సార్ నాకే ఇట్లా ఎందుకయింది సార్ అయితేనే తెలుస్తదిరా బయ్ నీకు. నేనెప్పుడు మంచిగుండాలే అనుకుంటారు. అది గాదు. ఏం గాదు. గలుగుతేనే తెలుస్తది మనకు. అర్థమైందా? అందుకే ఉప్పు, కారం ఉండాలెప్పుడు. జర రోషం ఉండాలె. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది మనకు చాలా నేర్పిస్తది. అక్కడ మన సోల్ ఎదుగుతది. దీంట్లో ఉన్న సీక్రెట్ ఏందంటే, జూమ్‌లో నేను అన్ని సీక్రెట్స్ ఎక్కువ జెప్తా. ఈ ఓపెన్ డయాస్‌లలో ఇంత డీటెయిల్‌గా మాట్లాడలేము. అందుకే ఒక్కొక్క దానికి డెప్త్‌లో పోతాం. జూమ్‌లో ఉన్నోళ్ళు లక్కీ యాక్చువల్‌గా. ఎవరు మిస్ చేయొద్దు. ప్రతి ఫ్రైడే, సాటర్‌డే ఉంటాను మీతో గంట సేపు. మిస్ చేయకండి. అన్ని సీక్రెట్స్ నేను జూమ్‌లో వాళ్ళకే జెప్తాను. ఈ అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైతే అయితదో, అప్పుడు మీ ఆత్మ అనేది ఎదుగుతది. పైకొస్తదప్పుడు. చక్రాస్ మీరు దాటుతారు అప్పుడు. మీకు తెలవకుండా మీ ఇన్నర్‌లో ఒకసారి కళ్ళు మూసుకొని చెక్ జేసుకుంటే మీకు దెలుస్తది. అరె! దాన్నే ఒక దుఃఖాన్ని ఆడుకుంటూ, నవ్వుకుంటూ మీరు యాక్సెప్ట్ జేసి దాన్ని దాటినారనుకోండి. అబ్బా! ఇంత దమ్ము ఉందా నా దగ్గర అనుకుంటారప్పుడు. అర్థమైతది. మీ ధైర్యం ఏంది మీకు తెలుస్తదప్పుడు. మీ దగ్గరున్న శక్తి ఏంది మీకు దెలుస్తది. అర్థమైందా? జీవితంలో కూడా కష్ట సుఖాలన్నవి కలబోసి ఉంటాయి ఎప్పుడు. ఇదే గావాలి, అదే గావాలని ఎప్పుడు పెట్టుకోవద్దు. వస్తది. ఒక స్టేజ్ ఎట్లొస్తదంటే ఈ 2 దాటేస్తాం మనం. ఏముండదిగ. కంప్లీట్‌గా ఇన్వర్స్ డెత్‌లో ఉంటాం మనం. సుఖం ఉండదు, దుఃఖం అంత భోగాలే ఉంటాయిగ. అందుకే పుణ్యాలు పండాలి బాగా. పుణ్యాలు పండి, పండి, పండి అప్పుడొస్తుందది. ఆ స్థితిని సంపాదించుకోవాలి. మణిపూర దాటేయాలి. ఆజ్ఞా చక్రంలో వచ్చేయాలి. అప్పుడు ఆజ్ఞాపించే శక్తొస్తది. మీకొక కాన్ఫిడెన్స్ లెవెల్, మీ ధైర్యం మీకే తెలుస్తదప్పుడు. జీవితంలో దేన్నైనా
సాధించాలంటే కృషి చేయాలి. అందుకే సాతత్యం ఉండాలి. స్వాధ్యాయన్మ ప్రమద. నెగ్లిజెన్సీ అనేది ఉండొద్దు. ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం ధ్యానానికంటే ఖచ్చితంగా ఆ టైంలో కూర్చోవాలి అంతే. జూమ్ క్లాస్ ఉందంటే ఖచ్చితంగా ఆ టైంకి వచ్చి కూర్చోవాలి అంతే. ఏ పనైనా కమిట్మెంట్. ఈ పట్టుదల లేకుంటే రాదు. సాధించలేం మనం. రోజు ఒక బుక్ ఏదో ఒకటి ఒక చాప్టర్ అన్న చదివి అలవాటు చేసుకోవాలి. కమిట్మెంట్ అది. నిష్టగా చేయాలి అది. నిష్టగా చేస్తుంటే అది ఏమైతది సాతత్యం కింద మీ సంస్కారం కింద మారిపోతది ఇన్నర్ మొత్తం. ఆటోమేటిక్‌గా మీ లోపల మార్పులు స్టార్ట్ అయితాయి. ఒక జిద్దొస్తుంది అక్కడి నుంచి. మీ విల్ పవర్ స్ట్రాంగ్ అయిపోతది. ధ్యానం కుదిరినా, కుదరకపోయినా కళ్ళు మూసుకొని కూర్చొని అలవాటు చేసుకోవాలి అంతే. ఆసన సిద్ధి వస్తది మీకు. అందుకే కృషి అనేది ఇన్వెస్ట్‌మెంట్ మనకు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. పట్టుదల ఉండాలి ఎప్పుడు. పట్టుదల లేకుంటే ఏదైనా సాధించలేం మనం. ధ్యాన జగత్ చేసేస్తా అంతొద్దు. మెల్లగా పోదాం. పట్టుదల ఉండాలి గానీ పరుగులంతా అవసరం లేదు. మనం బ్యాలెన్స్‌గా ఉండాలి. పట్టుదలతో ఉండాలి. కమిట్ అయి ఉండాలి. ప్యూరిటీతో ఉండాలి. సరెండర్ అయి ఉండాలి. డెడికేట్ అయి ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్. ఇవన్నీ మన దగ్గర ఉండాలి. నేను పాటించేటివి ఇవన్నీ. అర్థమైందా? దానికోసం అంటూ ఒక లక్ష్యం ఉండాలి. నేను అప్పుడే అనుకున్నా 20 ఇయర్స్ ఏజ్‌లో. ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఇక రోజు తిరగలేము. సన్యాసులం గాదు మనం. ఫ్యామిలీ ఉంది. అన్న దానికి బ్యాలెన్స్ చేసుకుంటూ సండేస్ మాత్రం ఇంట్లో ఉండొద్దు అనుకున్నా. 35 ఇయర్స్ సండే ఇంట్లో భోజనం చేయలేదు. లాక్‌డౌన్ తప్ప. ఇది కమిట్మెంట్. సాటర్‌డేస్, సండేస్ మాత్రం ఖచ్చితంగా ఇది పత్రి సార్ గురించే నాకెవడైతే పంపించాడో ఈ విశ్వంలో ఆయన గురించే పని చేద్దాం అనుకున్నా. ఇదొక పట్టుదల నాది. అది సాధనగా మారిపోయింది. బోధన సాధనగా అయిపోయింది. ఆ కమిట్మెంట్‌లో మీకేమైతది? మీ లెవెల్‌ని బట్టి బ్యాంకోడు లోన్ ఇస్తాడు. చిన్న కిరాణా షాప్ పెట్టుకోనికి బ్యాంక్‌లో పోయి 10,00,000 కావాలంటే ఎందుకిస్తాడు? "హలో భాయ్" అంటాడు. చిన్న కిరాణా షాప్ పెట్టుకొని 10,00,000 ఏం చేసుకొని రూ. 1,00,00,000 కావాలంటే ఇస్తాడా? అర్హత చూస్తాడెప్పుడు. అట్లే భగవంతుడు గూడా మనకివ్వాలి అనుకుంటే మన అర్హతను చూస్తాడు. మన ఎనర్జీ లెవెల్స్, మన డెడికేషన్స్, మన పట్టుదలను చూస్తాడు. ఆ పట్టుదల అనేది కరెక్ట్ లేకుంటే రాదు. ఇవ్వలేరట్లా. అమ్మాయిని ఒక ఇంట్లో ఇస్తున్నామంటే ఎంత ఎంక్వైరీ చేస్తాం. అర్థమైందా? భగవంతుడు మనకివ్వాలి అంటే గూడా చాలా కొట్టి చూస్తాడు. రీపేమెంట్ వస్తదా? లేదా? ఈడు బట్టేబాజుగాడా అని తెలుసు. చూస్తాడు బాగా. ఆ! ఎవ్వరు ఇట్లా పోగానే ఎవడు ఇయ్యడు. బ్యాంకోడు గూడా లోన్ ఇయ్యడు. అయితే అది ముందు ఏం రాదు గానీ పోవాలి. అదేం చేస్తది ఆ సాతత్యం అనేది మెల్లిగా రిజల్ట్ తీసుకొస్తుంది. పండుతదది. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అదే నేను చెప్తున్నాను గదా! డే 1 నుంచి నా జర్నీ అంతా అట్లే జరిగింది. మెల్లగా పండాలది. అప్పుడు మీకు అనుకోకుండా మీ దగ్గరికే నడిచొస్తాయి అన్నీ. దాని కోసం అంటూ ఒక లక్ష్యం ఉండాలి అందుకే. అప్పుడే ఆ లక్ష్యం కోసం కృషి చేయాలి. ప్రతిసారి లక్ష్యాన్ని మన లక్ష్యంగా తీసుకోవాలి. క్లాస్ పెడతాం, వచ్చామా, తిన్నామా, ఏదో చెప్పింది ఇన్నామా, ఎళ్ళిపోయినాం అది కాదు. అక్కడున్న సబ్జెక్ట్‌ని తీసుకొని మన జీవితంలో దింపే ప్రయత్నం చేయాలి. ఎంతవరకు మనము దాంట్లో నేర్చుకున్నాం, ఎంతవరకు కమిట్ అయి ఉన్నాం, ఎంతవరకు మనం ఎదుగుతున్నాం. ఆ కృషి గురించి ఒక సింపుల్‌గా ఒక కమిట్మెంట్ రావాలి మన జీవితంలో. ఫస్ట్ రెగ్యులర్ ధ్యానం గురించి కమిట్మెంటు. తర్వాత రోజు మన వర్కింగ్ డేస్ మన వర్క్ చేసుకొని ఫిజికల్ లైఫ్ చూసుకుంటూ, మీ హాలిడేస్ గాని, సండేస్ గాని కొద్దిగా దాన్ని ఇన్వెస్ట్ చేయాలండి. అదేం చేస్తది మెల్లగా పండుతదది. గోరింటాకు ఎట్లా పండుతది? రాదు. ఇట్లా పెట్టంగానే ఎర్రగా గాదు. విత్తనం ఎయ్యగానే చెట్టు రాదు. అట్లాగే మన కర్మలేం జేస్తాయంటే మెల్లిగా పండుతాయవి. విత్తనాలేసుకుంటూ పోవడమే అంతే. అదేం జేస్తది మెల్లిగా మంచి పంటొస్తుంది ముంగట. ఇన్ని సంవత్సరాలు పత్రికలు గూడా కష్టపడ్డది. 84 నుంచి చెప్తూ వచ్చాడాయన. మూవ్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 నుంచి రాపిడ్ ఫోర్స్ పట్టుకుంది. 16 సంవత్సరాలయితే ఆయన పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అది. హైదరాబాద్‌లో రాపిడ్ ఫోర్స్ మాకొచ్చింది. వైజాగ్‌లో వచ్చింది.
అన్ని పెద్ద పెద్ద సిటీస్ లో వచ్చిన మూవ్మెంట్ ఏంది, రాక్పేట్ మూవ్మెంట్ 2000 నుంచి ఆయన కృషి చేసుకుంటూ పోయినాడు అంతే. ఒక్కోళ్ళకి ఇద్దర్లకు కూడా ధ్యానం చెప్పినాడు పత్రిసార్. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? సార్ని చూడనోళ్ళు ఇప్పుడు లక్షల మంది వస్తున్నారు. సార్ ఉండే అప్పుడు మనకు సార్ గురించి అంత విలువ లేదు. సార్ పోయినాక తెలుస్తుంది. జనాలు ఏడుస్తున్నారు ఊర్లలో పోతే. సార్ని మేము చూడలేదు సార్, మీరు సార్తో ఉన్నోళ్ళు సార్, ఇంత మంచి సబ్జెక్ట్ సార్, ఆ ధ్యానంతో మేము ఎంత బాగా అయినాం సార్ అని చెప్తున్నారు ఇప్పుడు. ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్ అది. అది ఆయన ఒక్కనికే కాదు, 7 తరాలు అటు ఇటు క్లీన్ చేసుకున్నాడు ఆయన. వంశాన్ని క్లీన్ చేసుకున్న మహాపురుషుడు. అర్థమవుతుందా? ఈ బ్లడ్ లింకేజెస్ లింక్స్ ఉంటాయి మనకు 7 తరాల దాకా. మన పూర్వీకులు ఏవే కర్మలు చేసి ఎక్కడెక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రిలీజ్ చేస్తది ఇలాంటి సోల్ ఒక్కటి ఇంట్లో వస్తే. ధ్యాన ప్రచారం వాడు ఒక్కడి ఇంట్లోకి వస్తే 7 తరాలని క్లీన్ చేస్తున్నది. శంకర గోత్రము అంటారు దీనికి. ఆ 7 తరాలని క్లీన్ చేసినప్పుడు మీకు ఎన్లైటన్మెంట్ ఆటోమేటిక్ అది జరుగుతుంది. కానీ మన దగ్గర ఉండేది ఒకటే ఒక డెడికేషన్. అప్పుడే ఆ లక్ష్యం కోసం కృషి చేసుకుంటూ పోవడమే. అదే మన ఇన్వెస్ట్మెంట్. మెల్లిగా దానికి రిజల్ట్ తీసుకొస్తుంది. జ్ఞానము. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జ్ఞానము? సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్ఞానము. జ్ఞానము అంటే ఏంది అసలు? జ్ఞానం అంటే ఏమో అనుకుంటాం, ఎక్కడికో పోవాలనుకుంటాం, జటాలు ఉండాలేమో అనుకుంటాం, హిమాలయాల్లో పోవాలనుకుంటాం. అది కాదు. జ్ఞానం అంటే ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించుకోవడమే. ఎక్స్ట్రా రాయిని చెక్కేస్తేనే అందులో విగ్రహం వెళ్తుంది. ఆల్రెడీ విగ్రహం ఉంది, కానీ ఎక్కడెక్కడ ఎంతెంత చెక్కాలో ఆ చెక్కే పని చేస్తుంది జూమ్ క్లాసు. ఆ చెక్కే పని చేస్తాడు గురువు. ఆ చెక్కే పనే చేస్తాడు. అందుకే తిట్టే చోట తిడతాడు, పొగిడే చోట పొగుడతాడు కూడా. గురువు దగ్గర ఇవన్నీ జరుగుతాయి. మీ లోపల బుద్ధుడు ఉన్నాడు, కానీ మీకు తెలియదు. ఎక్స్ట్రా ఉన్నది ఏదైతే ఉందో అది తీసేయాలి. అప్పుడే మీ లోపల ఉన్న విగ్రహం బయటికి వస్తుంది. మీరు అందరూ ఎన్లైటెడ్ మాస్టర్సే, మీకు తెలియదు అంతే. దానికి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం ఇవన్నీ కట్టుకున్నాం, మనం అంటించుకున్నాం. ఉన్నాయి మన దగ్గర. ఆ ఎక్స్ట్రా ఉన్నాయే విడిపోయినాయి, పోవాలి అంతే. బుద్ధుడికి అదే అడిగినారంట జనాలు. మీరు ఏం సాధించినారు సార్ ఈ ధ్యానంతో అంటే, ఏం పొందినారంటే లేదు, ఉన్నాయి అనేది పోయినాయి అన్నాడు అంతే. ఎక్స్ట్రా నేను మోసేటి అన్ని వెళ్ళిపోయినాయి, అప్పుడు నేనేంది నాకు అర్థమైంది అన్నాడు. బయటికి వెళ్ళి కొత్తది ఏం రాలేదు. ఆల్రెడీ నా దగ్గర ఎక్స్ట్రా ఏదైతే చెత్త ఉండేనో అది వెళ్ళిపోయింది, అప్పుడు నాకు తెలిసింది అన్నాడు. అదే ఎన్లైటన్మెంట్ అంటే. జ్ఞానము అంటే జీవితంలో తనను తాను సవరించుకునేవాడే జ్ఞాని. ఎవ్వరొచ్చి మనకు సవరించరు. ఎవ్వరొచ్చి మన జీవితంలో చెయ్యి వేయడు. ఎవడొచ్చి మనకు స్నానం చేపాడు, ఎవడొచ్చి మనకు భోజనం పెట్టాడు, ఎవడొచ్చి మన కర్మల్ని తీసుకోడు, ఎవడొచ్చి మనల్ని అడగడు. మనమే కడుక్కోవాలి. అర్థమైందా? మన కర్మల్ని ప్రక్షాళన మనమే చేసుకోవాలి. జీవితంలో తనను తాను సవరించుకున్నవాడే జ్ఞాని. జీవితాన్ని పండుగ చేసుకునేవాడే జ్ఞాని. రోజు పండుగ ఉండాలి. సంక్రాంతి అప్పుడే కాదు, ఉగాది అప్పుడే కాదు, నవరాత్రి అప్పుడే కాదు. రోజు దీపావళి ఉండాలి, రోజు సంక్రాంతి, రోజు ఉగాది లాగా ఉండాలి. ఫేసులు చూస్తేనే అడగాలి జనాలు, ఇంత సంతోషంగా ఎట్లుంటారు సార్, ఏం తేజం సార్ మీ ఫేస్ లో అంటారు. అది ఊరికే రాదు. మీ ఇన్నర్ అట్లా తయారైతేనే బయట ఫేస్ మీద వస్తుంది అది. మైండ్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫేస్. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనసు బాగుంటే ఫేస్ లో కళ ఉంటది. లోపలంతా బాధ ఉంటే ఫేస్ లో కూడా అట్లనే ఉంటది. ఎందుకు ఏడుస్తున్నామా అంటే, నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా ముఖం ఎట్లుంది అంటారు. అందుకే లోపల ఏడుస్తే అట్లుంటది ఫేస్ ఎప్పుడు. జీవితాన్ని పండుగలుగా చేసుకోవాలి. పండుగ రోజే కాదు, రోజు పండుగనే ఉంటది. వాళ్ళే జ్ఞానులు. సత్యం కోసం నిరంతర కృషి చేసేవాడే జ్ఞాని. సత్యం గురించి పోరాడేవాడే జ్ఞాని. సత్యం గురించి యుద్ధం చేసేవాడే జ్ఞాని.
సత్యం గురించి కమిట్మెంట్లు ఉన్నవాడే జ్ఞాని. సత్యం గురించి నిలబడ్డవాడే జ్ఞాని. పశువు కూడా తింటది, పంటది, అవి కూడా చచ్చిపోతది. మనం కూడా పోతాం అంతే. ఏం డిఫరెన్స్ లేదు. ఎన్నో పురుగులు పుడుతుంటాయి, చస్తుంటాయి. ఏముంది డిఫరెన్స్ వాళ్ళకి మనకు? జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి మనకుంది కానీ ఏ పశువుకు లేదు. మనకుంది. నోరుంది, ఆ నోరుతో ఎప్పుడు మాట్లాడం. ఒక క్లాస్ చెప్పాము. కాళ్ళున్నాయి, ఎప్పుడు ఆ కాళ్ళు నడవై దైవకార్యం గురించి. బుద్ధి ఉంది, దాని గురించి ఆలోచించదు ఎప్పుడు. అందుకే ఇట్లుంటది. జీవితంలో ఆనందంగా జీవించాలంటే సత్యం తెలుసుకోవాలి. ఏ ఇంట్లో సత్యము, ఏ ఇంట్లో ధ్యానం, ఏ మనిషి దగ్గర ధ్యానం ఉంటుందో అక్కడ సుందరకాండ. ఏ మనిషి శాకాహారులుగా మారిపోతారో అక్కడ సుందరకాండ. ఏ ఇంట్లో స్వాధ్యాయం జరుగుతుందో అక్కడ సుందరకాండ. ఏ ఇంట్లో సజ్జన సాంగత్యం అవుతుందో అక్కడ సుందరకాండ. ఎవరైతే జూమ్ లో కూర్చుంటారో అక్కడ సుందరకాండ వస్తుంది. ఏ ఇంట్లో ధ్యానం ఉండదో అక్కడ కిష్కింద కాండనే. ఏ ఇంట్లో మాంసం వస్తుందో అది కిష్కింద కాండనే. ఏ ఇంట్లో రోజు ఏడుపు ఉంటుందో, కొట్లాటలు ఉంటాయో అది కిష్కింద కాండనే. అక్కడ ఉండేది మనుషులు కాదు, దయ్యాలే. అలా దయ్యాల కొంప ఎందుకైతుంది అంటే వీళ్ళ అశాస్త్రీయమైన భోజనాలు, మాటలు, ఆలోచనలు, జీవన విధానము సరిగ్గా లేకపోవడము. ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానము. ఇంకేం లేదు. సత్యం తెలుసుకోవాలి అంటే సత్యాన్వేషిగా కావాలి. ఆ స్పిరిట్ ఉండాలి, ఆ జిజ్ఞాస ఉండాలి. తెలుసుకోవాలి. ఇంకేం చెప్తాడు వీడు, ఇంకేం చెప్తాడో వినాలి. ఒక్క మాట మిస్ కావద్దు అన్నట్టు వినాలి క్లాస్ ఎప్పుడు. సత్యాన్వేషకులుగా ఉండాలి మనం. క్యాజువల్ గా కూర్చొని టైం పాస్ అయితే జరసేపు పోతే పోని ఒక సీరియల్ ఏదో ఇందామిగా అన్నట్టు కాదు. ఆ సీరియస్నెస్ వచ్చే వరకు మార్పు అనేది జరగదు. సత్యాన్వేషి కావాలంటే సత్యాన్వేషి కావాలి. జీవితంలో అతి ముఖ్యమైనది జ్ఞానము. అంటే ఒక లైట్, ఒక ప్రకాశం అది. ఒక టార్చ్ లైట్ లాగా మీ చేతిలో అది. ఎందుకంటే జ్ఞాని అయిన వాడే ప్రతి క్షణం తన పెదాల మీద చిరునవ్వు చెదరకుండా జీవిస్తాడు. నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. ఏడ్చేటోడు కూడా వాడిని చూస్తే నవ్వాలి. ఎట్లుంటారు సార్, ఇంత టెన్షన్ ఉండదా మీకు అంటారు చాలా మంది. నాకు కూడా అడుగుతారు, ఎందుకు టెన్షన్? పుట్టక ముందు లేని టెన్షన్ పుట్టినాక ఎందుకు టెన్షన్? పుట్టక ముందు లేని బీపీ షుగర్లు పుట్టినాకనే వస్తున్నాయి ఇవి. అంటే మనం తెచ్చుకున్నాం. పుట్టినప్పుడు ఫ్రెష్ గానే ఉంటాము. ఎట్లెట్లా పెరుగుతుంటామో అట్లట్లా మనకు ఇవన్నీ పెంచుకుంటాం. నేను నాది పెరుగుతుంటది దాంట్లో. ఎంత బాగా నేను నాది పెరుగుతుందో అంత బాగా బాధలు కూడా పెరుగుతాయి దాంతో. ఉన్నాయి వదిలించుకోవాలని చెప్తుంది ఆధ్యాత్మికం. లేని అంటించుకోవాలని చెప్తుంది రాక్షస వృత్తి. ఉన్నది వదిలించుకోవాలని చెప్తుంది దైవ వృత్తి. లేని అంటించుకుంటాం మనం. అది ప్రాబ్లం. ప్రతి క్షణం తన పెదాల మీద చిరునవ్వుతో ఉన్నవాడే జ్ఞాని. ఒక తేజంతో ఉన్నవాడే. సూర్యకాంతి 1000 సూర్యకాంతుల తేజస్సు మన ఫేస్ లో ఉండాలి. అది గాంభీర్యం. అందుకే జీవితంలో అతి ముఖ్యమైనది జ్ఞానము. ఆ లైట్ వస్తేనే ఆ ఫేస్ మీద లైట్లు వస్తాయి. మరి జ్ఞానము కావాలంటే ఏ మార్కెట్ లో దొరుకుతుంది, ఏ మెడికల్ షాప్ లో దొరుకుతుంది, ఏ డాక్టర్ దగ్గర దొరుకుతుంది, ఏ గుళ్ళో దొరుకుతుంది? ఆడ ప్రసాదాలే దొరుకుతాయి అంతే. ఏం దొరకదు. జరక్ క్లెన్స్ అవుతుంది అంతే. మనకు ఆరా క్లెన్స్ అవుతుంది అక్కడ పోతే, ఎనర్జీ బాగుంటది అని. 100 సార్లు గుండ్లు చేసుకున్న బుద్ధి మార్చుకోకుంటే ఆ గుండ్లు తీసేసుడు కూడా వేస్ట్. తిరుపతికి పోయి 1,00,000 సార్లు గుండు చేసినా బుద్ధి మారకుంటే వేస్ట్. దానికి మార్గమే ధ్యానము. మనకు మనం మార్చుకోవాలంటే, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే వేరే మార్గమే లేదు. అది దాని పేరే ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఇంకేం లేదు. ధ్యానం ద్వారానే జ్ఞానము. జ్ఞానం ద్వారానే లిబరేషన్ వస్తది. ముక్తి. ఇప్పటిదాకా మనం పట్టుకున్నాము అది వదిలేసుకుంటాం అంతే. ధ్యానం వల్లనే తెలుస్తది. మనకు మనం ముక్తిని మనం సంపాదించుకోవాలి.
ఎవడో ఇస్తే వచ్చేది కాదు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అది జ్ఞానము. జీవితంలో ఎలా ఉండాలి? అది బాగుండాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తది? ఏ మార్కెట్ లో దొరుకుతది? జూమ్ లో రావాలి. 230 టు 330. ఇలాంటి మీకు బయట దొరకవు ఇవి. ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకదు ఇది. నాకు మూడు లేకుంటే ₹1,00,00,000 ఇస్తామన్నా చెప్పా నేను. అర్థమైందా? ఆ సెకండ్ పాయింట్ కృషి. కృషి అనేది చాలా ఇంపార్టెంట్. సండే వస్తే నిండా కప్పుకొని అనుకుంటాం. సండేలు వదిలేయండి, సన్యాసులు అయిపోండి ఒక రోజు. అన్ని వదిలేయండి ఒక రోజు. బయటికి వెళ్ళిపోండి, కొత్త ఊరికి వెళ్ళిపోండి. చెప్పిరండి, తెలుస్తుంది. ఊరు మారుతుందో లేదో కానీ మీరు మారిపోతారు. ఒక ఊరికి 10 సార్లు పోయినారనుకోండి, మీరు ఖచ్చితంగా మారిపోతారు. అదే స్పిరిచువల్ సైన్స్. జనాలకు చెప్పి 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 వాళ్ళు మారుతారో లేదో, మనమైతే మారిపోతాం. దీని వెనుకున్న సైన్స్ అది. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అనునిత్యం కృషి చేస్తూనే ఉండాలి. సాతత్యం తాబేలాగా నడుస్తా ఉండాలి. కుందేల్లాగా భార్య బిడ్డల్ని అందరిని ఇడిచి ఒకటే పరుగు ధ్యాన ప్రచారం అని పోవద్దు. అది కూడా రాంగ్. జాబ్ ఉంటే జాబ్ చేసుకోవాలి, బిజినెస్ ఉంటే బిజినెస్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మన గురించి మనం కూడా చూసుకోవాలి. పారాలైసిస్ చేసుకోవద్దు జీవితాన్ని. భోగము యోగము రెండు బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడు. అనునిత్యం కృషి చేస్తూనే ఉండాలి. వేస్ట్ ఉండొద్దు ఎప్పుడు. ఏదో ఒక బుక్ చదవండి, లేదంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, లేదంటే సినిమా ఎంజాయ్ చేయండి, లేదంటే ఒక ఊరికి వెళ్ళిపోండి. ఏదో ఒక పిరమిడ్ కన్నా వెళ్ళిపోండి, ధ్యానం అన్నా చేయండి, క్లాసులన్నా చెప్పండి, ఏదో ఒకటి. ఆ కృషి అనేది మీకు మెల్లగా మీ లోపల నుంచి దున్నే పని చేస్తుంది. మీకు తెలియకుండా మీ లోపల ఇన్నర్ ని క్లెన్స్ చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క మెట్టు మీరు ఎక్కుతారు, పైకి వస్తారు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. చేసింది వృధా పోదు, చేయకుండా ఏది దొరకదు. అర్థమైందా? చేయకుండా ఏది దొరకదు. చేసింది ఎప్పుడు వృధా పోదు. పని చేసుకుంటూ పోండి. ఆ దైవం మీతో ఎప్పుడు రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. 4 అడుగులు నువ్వు నడు అన్నాడు గీతాలో కృష్ణుడు. 5 అడుగులో పరిగెత్తుకుంటూ వస్తా అన్నాడు ఆయన. మీరు 4 అడుగులే నడవకుంటే ఆయన ఎందుకు వస్తాడు? సైకిల్ నుంచి ఎప్పుడు వాళ్ళే సార్ అంటే మనం ఎక్కితేనే తెలుస్తుంది పడేది. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. అందుకే ఎవడో చేయి పెడితే బాగైపోతాం, మేము ఎవరైనా కాలు మోపితే బాగైపోతాము అనుకుంటారు. ఎప్పుడు కాదు. లింగం మీద నీళ్ళు వేస్తే అయిపోతుంది 40 రోజులు రోజు శివుడికి సంతోషిస్తాడు ఆయన కాదు. ఈ లింగం మీద జ్ఞానం అనే గంగ పడుతూ ఉండాలి ఎప్పుడు. 40 రోజులు జూమ్ లో నా క్లాసులు వింటే అప్పుడు జ్ఞానగంగ అనేది మీ లోపల దిగుతుంది. కృషి చేస్తేనే మనుషులు ఋషులుగా అవుతారు. మనిషే ఋషిగా అయిపోతాడు, మహాపురుషులుగా అయిపోతారు. తరతరాలకు తరగని వెలుగైపోతారు వాళ్ళు, అంతే. ఇంకేం లేదు. లేకుంటే బొగ్గైపోతారు. వాళ్ళే ఇలవేల్పులుగా మారిపోతారు. ఈ ధ్యానము జ్ఞానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము పిరమిడ్ సొసైటీతో కనెక్ట్ కాకుండా ఉన్న జీవితం బొగ్గు జీవితంగా ఉంటుంది. కిష్కింధకాండం ఏడుపే ఉంటుంది. అందుకే కృషి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడండి. బయట పోయి ఏం చేయకుండా కనీసం ఇంట్లో కూర్చొని హాయిగా ధ్యానం చేసుకుంటూ మీతో అయిన సేవలు చేసుకుంటూ జూమ్ క్లాసులు చేసుకుంటూ క్లాసులు వినుకుంటూ బుక్స్ చదువుకుంటూ కొద్దిగా బుద్ధితో ఎదగాలి. థర్డ్ పాయింట్ తృప్తిగా ఉండాలి ఎప్పుడు. ఫంక్షన్ పోతే చాలు కళ్ళన్నీ వేరేళ్ళ నగళ్ళ మీద, చీరల మీద, కార్ల మీద కాదు. అవలపని చేయొద్దు అవి. ఎవరికి ఎంత నగలు ఉంటే ఏంది? 1,70,000 ఉంది తులం ఇప్పుడు. ఆ, ఇప్పుడు బంగారం వేసుకొని పోతే కొట్టేస్తారు బస్సులు ఎక్కితే.
అవసరమా అంతా? మనమే బంగారంలాగా అయిపోవాలి. కేయూరాణ విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. కేయూరాణ విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ. వాణ్యం కాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్రియంతే ఖలు భూషణాని సతతం వాక్ భూషణం. భూషణం మాట బంగారంగా ఉండాలి, శరీరం బంగారంగా ఉండాలి, కళ్ళు బంగారంగా ఉండాలి. వేసుకుంటే కాదు. తృప్తి జీవితం ఉండాలి ఎప్పుడు. తృప్తిగా ఉండడం అంటే ఏం చేయకుండా ఉండడం కాదు, చేయాలి చేసే పనులు. నేను షాప్ బంద్ పెట్టి తృప్తిగా ఉంటానంటే కాదు, ఎంత చేయాలని అవి చేయాలి. ఆఫీస్ పోకుండా సార్ చెప్పింది కదా తృప్తి గాని ఇంట్లో మంచిగా రిలాక్స్ గా ఉంటే కాదు. మనం చేసే పనులు పర్ఫెక్ట్ గా చేయాలి. జీవితంలో ఆనందంగా తృప్తిగా జీవించాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఉన్న వాటిని ఆస్వాదించాలి. ముందు మన దగ్గర ఏముంది? దుప్పటి ఎంత ఉంది? దుప్పటి ఎంత ఉంది? చిన్నగా ఉంది. కాళ్ళు పొడవు చేసుకుంటే దోమలు గారుతాయి. ఎంత దుప్పటి ఉందో అంతనే చాపాలి. బయటికి పోనీయద్దు. దోమల సీజన్ ఉంది, దోమలు గారుతాయి. మన దుప్పటి ఎంత ఉంది చూసుకోవాలి, మన లెవెల్ ఎంత ఉంది చూసుకోవాలి, మనం ఎక్కడున్నాము, ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది చెక్ చేసుకోవాలి. జీవితంలో పొందవలసినది తృప్తి, ఆనందం. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం సరైన దారిలో లేము. తృప్తి, ఆనందము లేక ఈ రెండిట్లో ఏదైనా లేకపోతే సరైన దారిలో లేము అని అనుకోండి, అని గుర్తుంచుకోవాలి. అది ఈ రెండు ఉన్నాయి అంటే సరైన మార్గంలో ఉన్నాము అని అర్థము. సాటిస్ఫైడ్ లైఫ్. చిన్న బైక్ ఉంది సార్, వాళ్ళ కారు ఉంది, ఉండని, ఏమైంది? మేము ఇంకా ఇంకా రెంట్ హౌస్ లోనే ఉన్నాం, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, ఉండని. ప్రయత్నం చేసుకుంటూ పోవాలంతే. ప్రతి ఒక్కరూ పొందవలసినది తృప్తి, ఆనందం. సాటిస్ఫాక్షన్ లేని జీవితం ఎట్లుంటది? అర్థమైందా? ప్రతి ఫెయిల్యూర్ ఒక మెట్టుగా మార్చుకోవాలి, ఇప్పుడే ఎదుగుతాం మనం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినామని పోయి గోదావరిలో దుంకి చచ్చిపోతే ఏం కాదు, దయ్యమే అటే తిరుగుతా ఉంటాడు ఇక ఎప్పుడు. పురుగుల మందు తాగి చచ్చిపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సూసైడ్లు అంటే ఇదే కారణం. ఈ రెండు ఉంటే అన్ని ఉన్నట్టే. తృప్తిగా ఆనందంగా ఉన్నారు అంటే మీ అంత కోటీశ్వరుడు ఎవ్వడు లేడు. 100 కోట్లు ఉన్నోడు కూడా సరిగా నిద్రపోడు, సరిగా తినడు. చూడండి ఎంత బాగుంది. ఆ ఆవకాయ పచ్చడి వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తిని కూడా తృప్తిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి మంచిగా కాలు చాపుకొని. అర్థమైందా? అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే జీవితంలో ఈ బీపీ షుగర్ నార్మల్ ఉంటది. ఆగం కంపేర్ కంపేర్ చేసుకుంటా పరుగులు పరుగులు చేసుకుంటా పోతే అందుకే ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి లోపల. ప్రతి ఒక్కరు పొందవలసింది తృప్తి ప్లస్ ఆనందం. ఈ రెండు ఉంటే మీ జీవితం బ్యాలెన్స్ గా ఉంటది, ఆరోగ్యంగా ఉంటారు, ఏ బీపీ షుగర్ రాదు, ఎంత బాగుంటారు, సంతోషంగా ఉంటారు, మొగాళ్ళ నొప్పులు కూడా రావు. ఇవన్నీ మనం బ్లాక్ చేసుకునే. ఈ రెండు ఉంటే అన్ని ఉన్నట్టే, ఈ రెండు లేకపోతే ఏది ఉన్నా లేనట్టే. ఓట్లు ఉన్నాయి కానీ తింటే చచ్చిపోతాం అంటాడు డాక్టర్. ఏం జీవితం అది? ₹1,00,000 బెడ్ మీద పండుకుంటారు కానీ నిద్ర రాదు. ఏం జీవితం? సాపేసుకొని పండుకుంటే గురకలు రావాలి, అది నిద్ర అంటే. మరి మన లోపల ఇవి ఇవి ఉన్నాయో లేదో పరిశీలించుకుందాం. మనకు మనం చెక్ చేసుకోవాలి, మనం తృప్తిగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా లేదా. మరి పరిశీలించుకుంటేనే కదా మనకు తెలిసేది. చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాం. కనుక ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అదే సరి అయిన మార్గము. తృప్తి అనేది అంత ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మనం మన లోపల తృప్తిగా ఉన్నామో అంటే మన హృదయంలో ప్రేమ వెల్లువిగా కుప్పలు కుప్పలుగా బయటికి వస్తది ప్రేమ అప్పుడు. తృప్తిగా ఉంటేనే. లేకుంటే రాదు. ఆర్టిఫిషియల్ ప్రేమ. లవ్ ఇట్లా మీద చూపిస్తారు. ఏముండదు. లోపలికెళ్ళి ఏముండదు. ఆ ప్రేమతో అనుసంధానం అయినప్పుడు సత్యానికి దగ్గరవుతాం మనం. అన్‌కండిషనల్ లవ్. పత్రి సార్ అన్‌కండిషనల్ లవ్ ఇచ్చినందుకే ఇంత లక్షల మంది వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. ఎవరికి సాలరీ లేదు మరి. కళ్యాణ్‌కి ఎవరైనా సాలరీ ఇస్తున్నారా? చంద్రశేఖర్ సార్‌కి ఎవరికైనా ఇస్తున్నారా? నాకెవరైనా ఇస్తున్నారా? ఈ వాలంటీర్‌గా ఎందుకు చేస్తున్నాం? అన్‌కండిషనల్ లవ్. సార్ ఇచ్చిన లవ్ మనం పంచుతున్నాం. రిటర్న్స్ ఇవి. మీరు పంచిన లవ్, మీరు పంచిన ప్రేమే మీకు రిటర్న్ వస్తది. మీరు పంచిన ద్వేషమే మీకొస్తది. మీరు పంచిన ఈర్ష్య, ద్వేషాలు పంచినయే మీకు రిటర్న్ వస్తది. అదే లా ఆఫ్ కర్మ. యూనివర్సల్ లా అది. ఏమి ఇస్తామో అదే వస్తది. ఎవడు ఇస్తే వచ్చేది కాదు. మనం చేసుకున్నదే మనకొస్తది. ప్రేమతో అనుసంధానం అయినప్పుడు సత్యానికి దగ్గరవుతాం మనం. సత్యాన్ని దర్శిస్తాము. ఎప్పుడైతే సత్యాన్ని దర్శిస్తామో అప్పుడు సత్య మార్గంలో పయనిస్తాము. సత్యంలో జీవిస్తాము. ప్రతి క్షణం సత్యంలో ఉంటాం అప్పుడు. ప్రతిరోజు దుఃఖము, సంతోషము ఎండమావుల్లాగా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే, వాటిని దాటుకుంటూ పయనించడమే మన మానవాళి చేయవలసిన పని. దాటాలి. అర్థం చేసుకోవాలి. దుఃఖం వచ్చింది అంటే ఏడవద్దు అక్కడ. అర్థం చేసుకుంటే మనం స్టేబుల్ అయిపోతాం. ఎవరైనా సరే సృష్టికర్తతో అనుసంధానమై ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. విశ్వాన్ని నడిపించేవాడు మీ లోపలే కూర్చున్నాడు. ఆయన కూర్చొనే మీ గుండెని నడిపిస్తున్నాడు. ఆయననే చూసేది మీరు కాదు కళ్ళతో. బుద్ధి కూడా ఆయననే. ముక్కులో నడిచి శ్వాస కూడా తీసుకునేది మీరు కాదు ఆయననే. అర్థమైతుందా? మీ లోపల నుంచి ఆయనే వింటున్నాడు జూమ్ క్లాస్ నేను చెప్తే. గంతులేస్తున్నాడు మీ లోపల ఉన్నోడు. సృష్టిని నడిపించేవాడే నాతో ఉన్నాడు అన్నప్పుడు ఎంత ధైర్యం వస్తది మీకు. ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ప్రేమ, ఎంత తృప్తి వస్తుందో చూడండి. ఎవరైనా సరే సృష్టికర్తతో పేదవాడైనా, కోటీశ్వరుడైనా, చదువు ఉన్నోడైనా, లేనోడైనా సృష్టికర్తతో అనుసంధానమై ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ బాధ మనకు అంటుకోదు. ఎటువంటి సందర్భమైన మనల్ని బాధించదు. ప్రతి సందర్భం కూడా తృప్తిగానే అనిపిస్తుంది. ఆనందంగానే ఉంటాం అప్పుడు. అర్థమవుతుందా? ఆ సాటిస్ఫైడ్ జీవితం వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఎవరి లోపలైతే ఉంటదో వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఎప్పుడు. జీవితంలో మీకు టాబ్లెట్ తినే అవసరమే పడదు. అందుకే అనునిత్యం ఆ దివ్యత్వంతో అనుసంధానమై ఉండాలి. డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి క్షణం ఆ డివినిటీతో ఉండాలి. ఇంతకన్నా వేరొక మార్గమే లేదు. దానికి టానిక్ లేదు, ఇంజెక్షన్ లేదు, మందులు లేవు. మనకు మనమే సరి చేసుకోవాలి. ఎవరైతే ఈ మార్గంలో పయనిస్తారో వారి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటది. బాలేదా ఇది? ఆ? బాగుంది బాగుంది సార్. బయటికెళ్ళి బయటికెళ్ళి ఏమైనా మందులు తెచ్చుకోమని చెప్పిందా నేను? మీ చేతిలోనే ఉంది. అంతా మీ చేతిలో ఉంది. మీ మనసు ప్రశాంతంగా ఉంది అంటే మీరంతా మీ అంత పెద్ద కోటీశ్వరుడే ఎవడు లేడు. అదృష్టం ఉన్నోళ్ళకే అది వస్తది. లేకుంటే అదే ఆగమాగం జీవితమే. మూడో పాయింట్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ అనేది ఎవరు ఇస్తే వచ్చేది కాదు ఇది కూడా. ధ్యానంతో బ్యాలెన్స్ వస్తుంది. క్లాస్ వింటే బుద్ధి వస్తది. ధ్యానంతో మనసు బ్యాలెన్స్ అవుతుంది. క్లాసులు వింటే బుద్ధి బ్యాలెన్స్ అవుతుంది. జీవితంలో అన్నిటిని బ్యాలెన్స్ సమతుల్యంగా ఉండాలి. చేయడం రావాలి.
ప్రతి పనిలో బ్యాలెన్సింగ్ ఉండాలి. ప్రతిదీ ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. ముఖ్యంగా కుటుంబంలో బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే కుటుంబము మరి జీవితం బాగుంటది. కుటుంబంలో ఇంబ్యాలెన్స్ ఉంటారు చాలా మంది. పిరమిడ్ సొసైటీలో బాగుంటారు. పిరమిడ్ సొసైటీలో బాగుండరు కొందరు. కుటుంబంలో చాలా బాగుంటారు. ఇది కూడా రాంగ్, అది కూడా రాంగ్. ఇటు బ్యాలెన్స్ ఉండాలి, అటు బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ ఇల్లు ఒక నందనవనంగా అయిపోతుంది. ఫ్యామిలీని వదులుకొని దాన ప్రచారం అని తిరిగితే అది ఇంబ్యాలెన్స్. బ్యాలెన్సింగ్ కాదు అది. ఎంత బాగా నా ఫ్యామిలీని చూసుకుంటాను, నా బిజినెస్ చూసుకుంటాను, అంతకంటే బాగా పిరమిడ్ సొసైటీని చూసుకుంటాను, జూమ్ వాళ్ళకి చూసుకుంటాను. అందుకే వీడియోస్ ఆన్ చేయమంటాను. అందుకే ఇల్లు నందనవనంగా కావాలి అంటే ఇంటి యజమానితో పాటు ఇల్లాలు కూడా ఇదంతా చేయవలసిందిగా ఉంటుంది. ఇద్దరు ఉండాలి బ్యాలెన్స్ గా. భర్త ధ్యానం చేస్తే భార్య చేయదు, భార్య చేస్తే భర్త చేయడు. అందుకే భార్య భర్తలు ధ్యానం చేస్తే పిల్లలు చేస్తారు. మీ కుటుంబమే మొత్తము మారిపోతుంది, ఇల్లు మారిపోతుంది, ఆశ్రమంగా అయిపోతుంది. మీ ఒక్క ఇల్లు మారిందంటే కాలనీ మారుతుంది, కాలనీ మారితే ఊరు మారుతుంది, ఊరు మారితే దేశం మారుతుంది. అర్థమైందా? ఈ ప్రకంపనలు అనేది బాగా పనిచేస్తుంది. షిరిడీలోనే లేడు సాయిబాబా. ఇల్లు మూసుకోండి, మీ ఎదురుగానే ఉంటాడు ఆయన. అయినా షిరిడి దాకా పోతాం మనం. ఒక స్పాట్ అది, ఎనర్జీ స్పాట్. తిరుపతికి ఎందుకు పోతాం? ఇంటి దగ్గర లేడా వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేవా? ఒక ఎనర్జీ స్పాట్ అని పోతాం. శ్రీశైలం ఎందుకు వెళ్తాం? అరుణాచలం ఎందుకు వెళ్తాం? ఒక ఎనర్జీ స్పాట్ అవి. మీ ఇల్లే ఒక అరుణాచలంగా ఎందుకు కావద్దు? మీ ఇల్లే ఒక అమ్మవారి గుడిగా ఎందుకు కావద్దు? మీ ఇల్లే ఒక షిరిడి సాయి గుడిలాగా ఎందుకు కావద్దు? అది ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రకంపనలు ఇక్కడ వస్తాయి మనం చేస్తే. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. కుటుంబ వ్యవస్థ బాగుండాలి ఎప్పుడు. దీన్ని అస్తవ్యస్తంగా చేసుకోవద్దు. యజమానితో పాటు ఇల్లాలు కూడా చేయాలి. నేనైతే మాంసం తిన సార్, మా సార్ తింటాడు, వంట చేసి పెడుతున్నా సార్, ఏం చేయాలని అడుగుతారు. అందరేమో నేను తినా సార్, మా మేడం తింటది సార్ అంటే మెల్లగా మార్చుకోండి. ఇద్దరు కలిసి ఒక రోజు కూర్చొని మార్చుకొని కౌన్సిలింగ్ చేసుకోండి ఒకళ్ళకొకళ్ళు. ఎట్లా ఏడ్చింది జీవితం చూడు జరా అని జర ఒక్కొక్కరు మాట్లాడుకుంటే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఆ అరిష్టం అంతా పోవాలి అంటే టోటల్ ఫ్యామిలీ అంతా వెజిటేరియన్స్ అయితే ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. మనం దేనికి ఏం కావాలి, దీనికి ఏం కావాలి, మనకి బ్యాలెన్సింగ్ రావాలి అంటే ముందుగా బుద్ధి వికసింపజేసుకోవాలి. బుద్ధి వికాసం కావాలి, బుద్ధి పెరగాలి. తర్వాత సహనాన్ని పెంచుకోవాలి, ఓర్పు, పేషెన్స్ ని. ఓర్పే ఉండదు. తర్వాత క్షమను కలిగి ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. మరి ఇదంతా జరగాలి అంటే ఇంకేం కావాలి? శక్తి కావాలి. దానికోసమే ధ్యానం కావాలి. మరి ధ్యానం చేస్తేనే శక్తి వస్తుంది, బుద్ధి వికసిస్తూనే వస్తుంది, సహనం వస్తుంది, ఓర్పు, క్షమాగుణం ఇవన్నీ లభిస్తాయి త్రూ దిస్ మెడిటేషన్. ఓకే, ఇంకా చాలా గుణాలు ఉన్నాయి, తర్వాత చెప్తా. టైం అయింది. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ 3:30 చెప్పాను కదా. టైం అంటే టైమే, మన ట్రైన్ వెళ్ళిపోతుంది కరెక్ట్ టైం మీద వెళ్ళిపోతుంది. లేట్ అయితే లేట్ చేరుకుంటది. అందుకే ఎప్పుడైనా వీడియోస్ ఆన్ చేసి అన్లాక్ చేయండి, మైకులు దగ్గర పెట్టుకోండి. ఎలా ఉంది ఈరోజు క్లాసు? క్లాస్ అద్భుతంగా సార్. ఎలా మైకు దగ్గర పెట్టుకోండి, మీ మాట వినబడుతుంది నాకు. ప్రణామాలు సార్. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నామన్నారు, దాన్నే ట్రై చేస్తున్నాం. అద్భుతంగా ఉంది సార్, మహా అద్భుతంగా ఉంది. జ్ఞానం అంతాను మేము ఆశ్రయిస్తాం సార్, తప్పకుండాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఫాస్ట్గా
ఉంది. సార్ 7 తరాలు ఒక్కడి మాంసంలో 7 తరాలు తరిస్తాయని అన్నారు. భలే ఎక్సలెంట్ పాయింట్ అది. ఉమ్. కళ్యాణి సార్, నా పేరు నెల్లూరు. ఆ, నమస్తే, అద్భుతమైన జ్ఞానానికి జయహో. ఇది తెలుసు నాకు. నెల్లూరు కళ్యాణి మేడం. కళ్యాణి జయహో సార్, జయహో. జయో అమ్మవారి గుడిలో క్లాస్ పెట్టారు కదా, వచ్చారు. వెంగమాంబ గుడి. వెంగమాంబ గుడి, అవును. ఏ ఇంటో ఉప్మా జ్ఞానం ఉంటే తిన్నాను. సుందరకాండ, కొట్లాడితే కిష్కిందకాండ. ఆ, ఎక్సలెంట్ ముత్యాలు, ఆణి ముత్యాలు వేసిరే వదిలేరు. ఆ, భలే భలే. మా, ఇవన్నీ ఆ, ఆచరణలో పెడితే మాకు సుందరకాండే సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సత్యప్రసాద్, మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, సత్యప్రసాద్ గారు, ధన్యవాదాలు. డాక్టర్ గారు, నమస్తే సార్. అన్మ్యూట్ కరో. డాక్టర్ గారికి చప్పట్లు కొట్టింది ఒకసారి అందరూ. చాలా మార్పు వచ్చింది. నాకు కలిసింది ఈ సారు దమ్మల మడుగులో, కానీ ఎక్కువ మాట్లాడుకోలేదు. కోటాలలో రాత్రి నాతో కూర్చున్నారు. ఆ సార్లో చూసిన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. మొన్న తెనాలి క్లాస్ అని తిన్నారు, కానీ డయాస్ లో చెప్పే మాటలు జూమ్ లో చెప్పాను, జూమ్ లో చెప్పేటి డయాస్ మీద చెప్పాను. ఉంటాయి. డయాస్ మీద ఏంది, AK-47 పెట్టుకొని కూర్చుంటా, డగడగడగడ చెప్పి దిగిపోతాం. ఇక్కడైతే ఒక్కొక్క దానికి మేము మెల్లిగా పోవచ్చు. అందుకే ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను. పైసలుగా సత్యప్రసాద్ సార్ అన్మ్యూట్ చేయండి సార్, ఫోన్ లో అన్మ్యూట్ చేయండి. ఓకే, హరిత మేడం ఎలా ఉండే? ఇక్కడ ఏ ఊరు మీది? మాది అత్తమ్మ వాళ్ళది గూడూరు సార్, అమ్మ వాళ్ళది కోట దగ్గర. ఆ, ఎలా ఉందమ్మా క్లాసు? బాగుంది సార్. ఆ, బాగా ఉతికి ఆరేసి మంచి ఇస్త్రీ చేసి పంపిస్తా. కుర్చీ మడత పెట్టినట్టు మడత పెట్టేస్తా. ప్రణామాలు సార్. సార్, నాకు నచ్చిన పాయింట్, కృష్ణుడు అంటే మనుషులు రుచులు అవుతారు అనేది బాగా పూర్తిగా నచ్చింది. కృష్ణుడు అంటే మనుషులు రుచులు అవుతారు, మహానుభావులు అవుతారు, మహా రుచులు అవుతారు. ఏమి వినబడతలేదు, మైక్ దగ్గర ఫోన్ దగ్గర పెట్టుకోవాలమ్మా. చెప్పండి భాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నేను కోట నుంచి మాట్లాడుతున్నాను, గూడూరు దగ్గర. ఆ, సార్, ఈరోజు పాయింట్స్ నాకు ఒక వ్యక్తి ధ్యానం చేస్తే, ధ్యాన సర్వీస్ వల్ల, ఈ సేవాభావం వల్ల ముందున్న 7 తరాల వాళ్ళు, అంటే చనిపోయిన వాళ్ళు ముక్తి పొందుతారు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇటువంటివి నాకు అంత పరిజ్ఞానం లేదు. ఇది ఏంటంటే, ఇప్పుడు పోయిన జన్మలో మీ డాడీ 10,000 ముంచి చచ్చిపోయింది అనుకుంటున్నాం, 10,000. మీ తాత 1,000 రూపాయలు ముంచేసింది ఎవరికో. ఇవన్నీ బ్యాలెన్స్లు ఉంటాయి. మీరేం చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. ఆ పేమెంట్ మీకు పెద్ద లెక్క కాదు కదా. ఓకే ఓకే సార్. మా తాతలందరూ లెక్క తీసారు, ఏముంది నేను పేమెంట్ చేస్తా అన్నట్టు. ఇది ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. మీ డాడీ 1,00,000 రూపాయలు, మీ తాత 10 లక్షలు, ముత్తాత ఇంకో 20 లక్షలు, మీకేమో కోట్లు వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు ఏమైతుంది? ప్లస్ అయిపోతుంది. ఇవన్నీ కొట్టేస్తారు. మా తాత ముత్తాల అన్ని బ్యాలెన్స్ లెక్క చేసి ఖతం చేస్తా అంటారు. మీరు బాగా సంపాదిస్తే అది పేమెంట్ అవుతుంది. స్పిరిచువల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీని బాగా సంపాదించుకుంటే మన తరాలు క్లీన్ అయిపోతాయి, రిలీజ్ అయిపోతారు కర్మలు బాగుంటే. ఓకే సార్, గురు చరిత్రలో కూడా మన తర్వాత 42 తరాలు మంచిగా ఉంటుందని చెప్పారు. అవు మరి. ఓకే, మీరు చెడు కర్మలు చేస్తే అది అంటుకుంటది ఇక, అది మీకు ఛానలింగ్ లో ఉంటది ఇక, అది ఎక్కడ పోదు, లెక్కలు ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరు? పార్వతి మేడం.
జయంతి, పార్వతి మేడం నాగలత, లీలా, గోపీనాథ్. మేడం నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ మీ వీడియోస్ కొన్ని విన్నాను సార్, చాలా అద్భుతంగా ఉంటది సార్ మీ జ్ఞానం. అయితే సార్, సృష్టికర్తతో అనుసంధానం, డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వటం అంటే ఇప్పుడు ధ్యానంలో మనం విశ్వశక్తిని తీసుకోవటమేనా సార్ అది? ధ్యానం అంటే మీరు ఆయనతో కనెక్ట్ అయినట్టు. అవును సార్. మీరు కళ్ళు మూసుకొని డీప్ మెడిటేషన్లు ఉన్నప్పుడు మీ ఊరు, పేరు, శరీరం, మనసు, బుద్ధి ఏం ఉండదు అక్కడ. ఆ విశ్వంతో మీరు ఒకటైనట్టే. అద్వైతం అది. అద్వైత మీరు పార్వతి కాదు, మీరు గూడూరులో లేరు, మీరు హిందువులు కాదు, ముస్లింలు కాదు. అప్పుడు మీరు విశ్వంతో కనెక్టే ఉంటారు. అక్కడ కులము, మతము, భేదము, డాక్టర్, ఇంజనీర్ ఏమి ఉండదు. చిదానంద రూప శివోహం శివోహం. పరిపూర్ణంగా అద్వైత స్థితిలో ఉంటాం మనం. అది మీరు అనుసంధానం అవ్వడమైంది, ఆల్రెడీ అయిపోయినారు ధ్యానం చేసే వాళ్ళందరూ. దాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే. సార్, మళ్ళీ సరెండర్నెస్ అంటే నాలో ఉన్న దైవత్వానికి సరెండర్ అవ్వటమా, లేకపోతే విశ్వానికి సరెండర్ అవ్వటమా? అదొకటి డౌట్ సార్. మీలో అయినా కానీ బయట విశ్వానికి అయినా దేనికో ఒకటి ఫైనల్ గా అయిపోతే చాలు. లేదంటే మీకు ఇష్ట దైవము పత్రిసారికి సరెండర్ అయిపోండి, ఏముంది ఆయనే వస్తాడు. కృష్ణునికి సరెండర్ అయితే కృష్ణుని ఆ ఎనర్జీ ఆ రూపం తీసుకుంటది అంతే. శివుడిని సరెండర్ అయితే శివుడు రూపం వస్తుంది. మీ ముక్కులో శ్వాసకు ఏం పేరుంది? శివుడా, కృష్ణుడా, బుద్ధుడా? ఏం లేదు దానికి. విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాము. భగవంతునికి భక్తునికి అనుసంధానం ముక్కులోన గాలి, ముక్తికి మరి దారి. నో అంబికా దర్బార్ బత్తి. కొబ్బరి పచ్చడి కావాలంటే కొబ్బరి కొట్టుకోవాలంటే, మనం కొబ్బరి కొడితే ఆయన సంతోషిస్తాడు అనుకోవడం అది మూర్ఖత్వం అనిపిస్తుంది నాకు. అట్లా ఇది అర్థం చేసుకున్నామంటే ఇంకేం లేదమ్మా. అది ఓకే. అంటే మనలో ఉన్న దైవత్వం విశ్వంలో ఉన్న అంతా ఒకటే, అంతా ఒకటేనండి. ఒకటే. ఓకే. ఆయన మీకు పట్టుకొని ఉన్నాడు, మీరు పట్టుకోలేదు ఆయనకు అంతే. జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? మనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కోతిలాగా పరిగెడుతూనే ఉంటది భగవంతుడు ఎప్పుడు. మనం పట్టుకోవాలి. సార్ పరిగెత్తేవాడే, మనం పట్టుకోవాలి. పిల్లిలాగా మనకు సార్ ఎప్పుడు పట్టుకోడు, మనం పట్టుకోవాలి. ఆధ్యాత్మికం అంటే ముందు పరుగులు మనం ఊరుకాలి. మనం పట్టుకుంటే ప్రయత్నం చేస్తే ఒక టైం వస్తుంది, అప్పుడు ఎత్తుకుంటారు వాళ్ళు. పట్టుకోవడం కాదు, ఎత్తుకుంటారు. ఆయన ఎత్తుకున్నందుకే నేను ఇంత బాగా పనిచేయగలుగుతున్నాను. లక్షల మందికి ధ్యానం చెప్తున్నాను. ఈ నెల అంతా 10,000 మందికి అని ధ్యానం చెప్పి ఉంటాను నేను. అన్ని ప్రోగ్రామ్స్ అయినాయి. ఎట్లా జరుగుతుంది? నాకు లోన్ లిమిట్ పెరిగింది బాగా. నో లిమిట్ అనేసినారు. నాకు ఫైనల్ మెసేజ్ వచ్చింది, నో లిమిట్ సార్, మొత్తం మీదే ఇక అన్న మెసేజ్ వచ్చింది నాకు మొన్న. ఎక్కడ? షేగాంలో, మహారాష్ట్రలో వచ్చింది. డయాస్ మీద కూర్చున్నా, పత్రిసార్ అని వచ్చి చెప్తున్నాడు, నీకు లిమిట్సే లేదే అప్పో, నీకు ఎన్ని కోట్లు కావాలి వస్తాయి, నీకు అసలు నీకు ఏది ఇది అన్నట్టు ఉండదు. అన్లిమిటెడ్ అబెండెన్స్, అన్లిమిటెడ్ నేమ్ అండ్ ఫేమ్, అన్లిమిటెడ్ మనీ. నేను అడుగుతానా? కానీ నేను అడగలేదు ఎప్పుడు, కానీ వాళ్ళు ఓకే చేస్తున్నారు అంతే. చెక్ పాస్ అయిపోయింది నాకు, ఎంతన్నా రాసుకో. నేను ఇంకా ఏం రాయలే, అవసరం ఉన్నది నడవని అంటా నేను. 800 కార్లో జర అలసిపోతాం, జర ఫ్రీగా ఉంటే జర బాగుంటుంది అంతే. ఓకే. बोलो सत्यप्रसाद साहब, डॉक्टर साहब। बहुत बहुत धन्यवाद आपका, बहुत ही अच्छा है प्रोग्राम है, इतना अच्छा हुआ कि आपके पीछे दौड़ने का दिल कर रहा है। आपका प्रोग्राम रोज आए तो और अच्छा रहता है साहब। घर वाले अकल देते मेरे रोज करे तो। अभी क्या है, ఈ గూడూరు జూమ్ కి నేను కమిట్ అయిపోయినా. ఫ్రైడే సాటర్డే, ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఖచ్చితంగా 2:30 కి వచ్చేస్తాను. 2:30 to 3:30 पक्का रहूंगा मैं, क्योंकि बहुत अच्छा ग्रुप है ये। मेरा
मैं सिटी में नहीं रहे तो ही थोड़ा नहीं होता मेरे से నేను ఒకవేళ సిటీలో లేకుంటేనే కాదు ఏదైనా अच्छा అర్జెంట్ పనులు ओके కుదరదు కానీ లేదంటే ఆ 1 అవర్ మాత్రం మీతో ఉంటాను వీక్లీ 2 అవర్స్ ఉంటాను ओके राइट అప్పుడే राइट राइट ఇట్లుంటేనే నా డెప్త్ అనేది మీకు ఇస్తాను यस ఆపరేషన్ करता पूरा जरूर ఆపరేషన్ जरूर చేయాలి మొత్తం पूरा ऑपरेशन में पोस्टमार्टम में कर दो कोई बात नहीं चलेगा మొత్తం జూమ్ క్లాసుల్లో ఈ కంటిన్యూగా క్లాసెస్ ఉంటే పోస్ట్ మార్టమే అవుతుంది లేదంటే స్టెథోస్కోప్ ఇట్లా పెడితే కొట్టుకుంటుందా లేదా చెప్తా అంతే డాక్టర్ సార్ తెలుసు బాగా సార్ థ్యాంక్ యూ अच्छा लगा నాగలంత మేడం थैंक यू थैंक यू ओके నమస్తే సార్ చాలా బాగుంది క్లాస్ ఇంకా వినాల్సిన చాలా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఉందా లడ్డు లడ్డు లేదు ఇంట్లో ఉంది ఓకే మొన్న తెనాలి క్లాస్ చేసి నాగలత మేడం ఇంటికి పోయి చపాతీ తిని వచ్చిన హైదరాబాద్ పిన్ని ఇంట్లో चपाती के साथ अच्छा अच्छा भोजन हुआ ఓకే ఓకే థ్యాంక్ యూ భువనేశ్వరి గారు थैंक यू ओके థ్యాంక్ యూ ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్ సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాస్ సార్ కళ్యాణ్ వినిపించట్లేదా కళ్యాణ్ మాట్లాడుతున్నారు సార్ వినిపించట్లేదు హలో చెప్పు కళ్యాణ్ ఇప్పుడు వినిపిస్తుంది సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ ఈరోజు క్లాసు మీరు చెప్పారు కదా సత్యాన్ని పట్టుకోవాలని ఆ తర్వాత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా మధ్యలో సాంస్క్రిట్ మీరు చెప్పారు కదా సార్ అది అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ సార్ చెప్పినట్టు పోస్ట్ మార్టం రోజు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా థ్యాంక్స్ సార్ జూమ్ లో పోస్ట్ మార్టమే ఒకరోజు లివర్ పోస్ట్ మార్టం ఒకరోజు హార్ట్ పోస్ట్ మార్టం చేస్తా ఒక్కొక్క పార్ట్ ఏ పార్ట్ ఆ పార్ట్ చేయాలి ఇట్లా జూమ్ లో అన్ని చేశాను సార్ మొత్తానికి ఒక రోజు ఎట్లా అయిపోతుంది బాడీ లేకుండా చేసేస్తా బాడే లేదు మీరు బాడే కాదు అనేది అర్థమైపోతుంది మీకు మీరు శరీరమే కాదు ఖచ్చితంగా సార్ చేయండి మీరు చేయాలి వస్తారు రేపు వెళ్తున్నాను మళ్ళీ నేను 1 వీక్ టూర్ ఉంది నేను చూస్తాను ఫ్రైడే సాటర్డే వరకు వస్తే నేను మళ్ళీ కూర్చుంటాను మధ్యప్రదేశ్ వెళ్తాను ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఓకే మీలాంటి మాస్టర్స్ సార్ విలేజ్లకు వచ్చి కొంచెం మాకు జ్ఞానాన్ని బోధించాలి సార్ విలేజ్లకు రావాలి సార్ మీరు ఇక పని లేదమ్మా నాకు ఎన్ని విలేజ్లు దింపుతారు ఇట్లా మస్తు లక్షల విలేజ్లు తిరిగిన ఆల్రెడీ ఇప్పుడు విలేజ్లలో ఉన్నోళ్ళు చేస్తున్నారు 20 విలేజ్లు కలిపి ఒక చోట పెడిచి నాకు విలువాలి ఇంటింటికి తిరిగి సత్యనారాయణ కథ చెప్పాలా నేను అది ఇంటింటికి వద్దు సార్ దేవాలయం ఉంది దేవాలయం దగ్గర వచ్చి చెప్తే చాలు సార్ ఒక గంట చెప్పండి సార్ సార్ బాగానే చెప్తామ్మా మా ఇంటి వాళ్ళు నిలబడతారు నాకు అన్ని అవి బాగా అయినాయమ్మా ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు మా తెలంగాణలో నేను వస్తున్నానంటే చాలు ఒక 20 విలేజ్ ఒక చోట వస్తారు అందరు జీబులు కార్లు ఆటోలు అట్లా మీ ఏ ఊరో మీ ఊరోళ్ళకి చెప్పండి మీ పెంటరోళ్ళకు అక్కడ క్లాస్ పెడితే వస్తారు గూడూరు సార్ గూడూరుకి రండి సార్ ఇంకేంది చంద్రశేఖర్ సార్ ఉన్నాడు కదా మీకు ఏం సార్ మీ దగ్గర సెంటర్ ఉందమ్మా పిరమిడ్ ఉంది చంద్రశేఖర్ సార్ ఉన్నారు లత అమ్మ ఉంది ఇప్పుడన్నా ఒకసారి వస్తా ఇప్పుడు స్టార్ హోటల్ కి రోజు పోయి తింటారా ఏంది ఏ మ్యారేజ్ డేనో బర్త్డేకో ఒకసారి పోయి తింటారు రోజు ఇంట్లో పప్పనమే తినాలి మీ గూడూరులో ఉన్న సెంటర్ లో రోజు పోండి ధ్యానం చేయండి నేను ఎప్పుడో ఒకసారి అట్లా వస్తాను పాటిస్తాను అది సరే రోజు స్టార్ హోటల్ పోవద్దు
డబ్బులు పోతాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్. జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒక చిన్న విషయం సార్. చెప్పండి సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పైనుంచి మనల్ని కాపాడుతుంటారు, మన కుటుంబాన్ని అంటారు, అది ఎంతవరకు నిజం? 100% కరెక్ట్. అవునా సార్? మీకు ఏంజల్స్ కాపాడతారు. మీరు చేసే పుణ్యకర్మల వల్ల మీ పెద్దలు, మీ పూర్వీకులు వాళ్ళు కాపాడతారు. ఏంజల్స్ గా పనిచేస్తారు. మీకు మీ సంకల్పాలు బాగుండి, మీ కర్మలు బాగుండి, లోక కళ్యాణార్థం గురించి మీ సంకల్పాలు ఉంటే ఖచ్చితంగా మన పూర్వీకులు, దేవతలు, మాస్టర్స్, ఏంజల్స్ అందరు మీతోనే ఉంటారు. గన్మ్యాన్ల లాగా ఉంటారు. ఎప్పుడు మీకు ప్రొటెక్షన్ ఉంటది. ఎప్పుడు ఏదైనా మీ మీద వచ్చేది ఉంటే దాన్ని కాపాడతారు, తీసేస్తారు. ఓకే, అది అంటే కాపాడతారంటారు మీరు మనల్ని, వాళ్ళు ఎప్పుడు? ఓకే, ఖచ్చితంగా కాపాడతారు. బతుకున్నప్పుడు తీసుకోపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసి చచ్చిపోయినాక ఫోటోలకు పూజ చేస్తే కాపాడారు. ఓహో, అట్ట కూడా ఉందా? అది కూడా ఉంటది. మరి ఉన్నప్పుడు భోజనం పెట్టలేదు, తర్వాత 20 రకాల బజ్జీలు, పూరీలు అన్ని పెడతారు ఫోటోలు ముంగట. అట్లా ఉంటే కాపాడారు వాళ్ళు. చావని నా కొడుకు అనుకుంటారు. అంటే మనం చూసేదాన్ని బట్టి వాళ్ళు కాపాడతారా? మరి మీ హావభావాలు పనిచేయవా అమ్మ? మీరు ఎట్లున్నారు మీరు చెక్ చేసుకొని మీరే రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. మీరు చాలా మంచి పని చేస్తున్నారంటే వాళ్ళు చెడు కర్మలు ఉన్న బుద్ధి తెచ్చుకుంటారు మనకు చూసి. ఓహో, మేము ఈ తప్పు చేసినాము, వీళ్ళు చేసేది కరెక్ట్ అని వాళ్ళకి క్లీనింగ్ జరుగుతుంది. మన కర్మలతో వాళ్ళ క్లీనింగ్ అవుతుంది. ఇంతకుముందు లోన్ ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, వాళ్ళు ముంచి చచ్చిపోతే మనం పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ. అది మళ్ళీ లోన్లు లేకుండా పెట్టుకోవాలి, ఈఎంఐలు ఉండొద్దు. మరి మన జీవితం బాగుండాలంటే రెండిటితో దూరం ఉండాలి ఎప్పుడు. చెప్పాలా వద్దా? చెప్పండి సార్. జీవితంలో బాగా ఉండాలి అంటే ఈ రెండింటి జోలికి ఎప్పుడు పోవద్దు. ఒకటి ఈఎంఐ, ఇంకోటి ఏఎంఐ. ఈఎంఐ అంటే బ్యాంక్ లోన్లు, రెండోది ఏఎంఐ. అర్థం కాలేదు. ఏం అంటే సార్? ఈ మగ పిల్లలకు చెప్తున్నా అమ్మా, ఇది ఏ అమ్మాయి జోలికి పోతే ఈ అమ్మాయి జోలికి అప్పుడే మగళ్ళ జీవితాలు బాగుంటాయి అని చెప్తున్నాను. మగ పిల్లలు ఎటు పడితే అటు కొట్టుకుపోతున్నారు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ 2:30 కలుసుకుందాం మాస్టర్స్. 2కే సార్. రేపు సెలవు కదా ఓకే. సోమవారం 2కి.